ఈ రోజు పెద్దమ్మ మీకు ఒక ఛాలెంజ్ చేసి చూపిస్తుందండి. గ్లాస్ స్కిన్ 7 days గ్లాస్ స్కిన్ ఎలా తయారవుతుందో చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మేము ట్రై చేసాము. గ్లాస్ స్కిన్ పార్లర్కి వెళ్ళి మరి మనం తయారు చేసుకొచ్చుకుంటాం చూసారా, అలాంటి గ్లాస్ మన ఇంట్లో గాజు గ్లాస్ కన్నా చాలా అసలు నిజంగా జపనీస్ పడిపోద్ది, మెల 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 మెరిసి పడిపోద్ది అనమాట మీ ముఖం. అది గ్యారంటీగా మా అబ్బాయి చూసి అసలు వదలనే వదలడు, పక్కనే కూర్చుంటాడు. ఆ రకంగా నేను చేస్తాను, చేసి చూపిస్తాను. మీరు చూడండి, రండి. ఒక గిన్నె తీసుకొని ఒక్క స్పూను శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయండి, కానీ బయట ప్యాకెట్లు దొరుకుతాయి కదండి, అది వేయకుండా మన ఇంట్లో కొంచెం శనగలు మిక్సీ పడితే ఈజీగా శనగపిండి తయారవుతుంది. అది వేసుకుంటే చాలా బాగుంటుంది రిజల్ట్, అందుకోసం అని. ఇప్పుడు ఇవి వచ్చేసి కొంచెం కింద పెట్టు. బియ్యం నానబెట్టామండి, గంట అయింది నానబెట్టి. కడగకుండా ఇలా ఒక్కసారి కొద్దిగా నీళ్ళు పోసి కడగకూడదు. అలా ఉన్న బియ్యం నానిన తర్వాత మనకి పైన వాటర్ చూసారా, వాటర్ కావాలి మనకి. 3 స్పూన్ల వరకు కావాలి. 1 స్పూన్ శనగపిండి వేసుకుంటే 3 స్పూన్లు రైస్ వాటర్ కావాలండి. బియ్యంతో మనకు పని లేదు. దాని నుండి వచ్చే ఫస్ట్ వాటర్ కడగొద్దండి బియ్యం, అందుకని కొద్దిగా పోసుకోండి, చిక్కగా కావాలి మనకి. అందుకని 3 స్పూన్ల వరకు రైస్ వాటర్ వేయండి. ఇప్పుడు వేయాల్సింది గ్లిజరిన్ అండి. అందరికీ తెలుసు కదా, మన సూపర్ మార్కెట్లో అమ్ముతారు. గ్లిజరిన్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. షైనీగా మన ముఖం అన్నది చాలా రిజల్ట్ మీరు చూద్దరు. కానీ 7 రోజులు ఒకరికి చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. స్కిన్ అంత బాగుంది. ఇప్పుడు గ్లిజరిన్ 1 స్పూన్ వేయండి, శనగపిండి 1 స్పూన్ వేయండి, రైస్ వాటర్ 3 స్పూన్లు వేయండి. ఇప్పుడు పసుపు వేసుకోండి, ఎక్కువ కాదు, చిటికెడు అంటే చిటికెడు, చాలా కొద్దిగా పసుపు వేసుకోండి. కాకపోతే మంచి పసుపు కావాలమ్మా. ఇక షాపుల్లో కొట్టులో కొన్ని పసుపు వేసుకోకూడదు, మొఖాలకు కదా, మరీ ఇబ్బంది అయిపోతుంది. అందుకని మంచి పసుపు వేసుకోండి. నేను చిటికెడు పసుపు వేసాను. ఇగోండి, చూసారు కదా, గ్లాస్ స్కిన్ కావలసిన మెటీరియల్ అయితే తయారైపోయింది. ఇక కలపండి, బాగా కలపండి. చూడండి మీరు మీ స్కిన్ ఎలా ఉంటుందో. అసలు పార్లర్కి వెళ్ళకుండా ఇది అప్లై చేయండి. 7 days తర్వాత మీరు పార్లర్కి వెళ్ళారా అని మీ చుట్టుపక్కల వాళ్ళే అడుగుతారు. అంత గ్లాస్ స్కిన్. మీ ఆయనే మిమ్మల్ని గుర్తుపట్టడు. కావాలంటే పందెం నేను కాస్తాను. గుర్తుపట్టకపోతే కష్టం అండి, గుర్తుపట్టాలి. గుర్తుపట్టడు గ్యారెంటీ. చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా గోల్డ్ కలర్ మిక్స్ అయినట్టుగా ఉంది మనకైతే. మన ముఖం ఎలా ఉంటుంది చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అసలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, రిజల్ట్ ఏమో ఎక్కువ, ఖర్చు లేనిది. ఏముందండి, గ్లిజరిన్ ఒక్కటే కదా, ఇది కూడా చాలా తక్కువనే ఉంటుంది కాస్ట్. ఇదిగోండి 68 రూపాయలు, తక్కువే, పర్వాలేదు. 68 రూపాయలు ఒక్క రోజుతోనే అయిపోదు కదా. మీరు 7 రోజులు పెట్టుకున్నప్పుడు 7 రోజులకి ఉంటుంది, ఇంకా మిగులుతుంది. ఇదిగోండి ఈ 1 సీసా చాలు మనకి. నేను 1 సీసానే లాస్ట్ టైం వాడాను, సరిపోతుంది. ఇంకా మళ్ళీ అంటే 7 రోజులకి 1 సీసా చాలు. అంటే 68 రూపాయలు మనం ఖర్చు పెట్టే ఖర్చు. ఇదిగోండి మనకు తయారైంది, చూసారు కదా. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పెద్దమ్మ ఎలా రాస్తుందో. ఇప్పుడు పెద్దమ్మ ముఖానికి రాసి చూపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు పెద్దమ్మ ముఖం చూడండి, చూసారు కదా. ఆ రాయమ్మ ఏ కలర్లో ఉందో ఒక్కసారి చూడండి. అంటే మీకు రిజల్ట్ తెలియాలి కదా, లైవ్లో మనం రాసి ఇప్పుడే క్లీన్ చేసేటప్పుడు మీకు నిజంగా రిజల్ట్ తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు చేసుకోండి, లేకపోతే టైం వేస్ట్ కదా మీకు. ఇది రాసి రాక ఎందుకండి టైం వేస్ట్. అందుకని నేను మీకు రాసి మళ్ళీ క్లీన్ చేసుకొని చూపిస్తా. చిన్న చిన్న టిప్సేనండి. బ్యూటీ పార్లర్లో వాళ్ళు మనకు చెప్పరు, చిన్న చిన్న టిప్సే వాళ్ళు కూడా చేసేది. ఇలాంటివే చేస్తూ ఉంటారు. కొన్ని వేరే వేస్తూ ఉంటారు, కొంచెం కాస్ట్లీవి ఒక్కొక్కరు వాడుతూ ఉంటారు, వాటర్ని కాదు. కానీ చిన్న చిన్న టిప్స్ మనం కూడా మన ఇంట్లో పార్లర్కి వెళ్లకుండా ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. గ్లాస్ స్కిన్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఇది ట్రై చేయండి. 7 days ఖచ్చితంగా వస్తుంది. అలాగే చిన్న చిన్న హెయిర్ ఉంటుంది చూసారా, మన బుగ్గల దగ్గర, ముక్కు మీద బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్, అవి కూడా తొలగిపోతాయి అనమాట. ఇలా రాయడం వలన, ఇది రాయడం వలన బాగుంటుంది. తప్పకుండా రాయండి. అంటే చాన్నాళ్ళు రాసిన తర్వాత 7 రోజులు రాసిన తర్వాత ఇప్పుడు పెద్దమ్మ చేత రాపిస్తున్నా, అంటే మీకు తెలియడం కోసం. రాసేసిందండి పెద్దమ్మ. రాసిన తర్వాత మసాజ్ చేయాలి వెంటనే. రాస్తూ కూడా మసాజ్ చేసుకోవచ్చు, రాసిన తర్వాత కూడా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు మీరు అలానే వదిలేసేయండి, ఏం చేయొద్దు. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూడండి పెద్దమ్మ 20 నిమిషాలు అయింది ఆ ప్యాక్ వేసుకొని
ఇప్పుడు మన ఇంట్లో వెట్ వైప్స్ ఉంటాయి కదండి, అంటే వాటర్తో కడగకుండా వెట్ వైప్స్ అని ఉంటాయి కదా మనకి ఇంట్లో. చూపిస్తా ఉండు, ఇదిగోండి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, అలా వెట్ వైప్స్ ఉన్నది ఒకటి తీసుకోండి. తీసుకొని మనం ఎలాగైతే తుడిచేసుకుంటామో ఆ విధంగా తుడిచేసేయండి. ఇలా చేయడం వలన ఏంటంటే మీకు ఈ వెట్ వైప్స్లో ఉన్నది మనకేంటంటే అది ఇప్పుడు మనం వేసిన ప్యాక్ ఏంటంటే చాలా బంకగా ఉంటుంది అనమాట, గట్టిగా అతుక్కొని ఉంటుంది మన శరీరాన్ని. అందువల్ల మీరు వాటర్తో కడగకుండా ఇలానే తీసుకోండి, బెటర్. ఈ ప్యాక్ అన్నది నెక్కి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, మీ ఇష్టం. మనకి ఎక్కడైతే స్కిన్ కొంచెం ఈ మధ్య అంటే ఎండాకాలం కదండి, సన్ ట్యాన్ ఎక్కువైపోద్ది, అలాంటప్పుడు కూడా మీరు ఈ ప్యాక్ అన్నది వేయండి. వేసి ఈ విధంగా చేయండి. 20 నిమిషాలు అయింది. 20 నిమిషాల తర్వాత ఇప్పుడు తీస్తున్నాం. చూసారు కదా, నేనేమి ఏంటది బ్రైట్నెస్ పెట్టడం అలాంటివి ఏం లేవు, మీకు లైవ్ రిజల్ట్ ఇవ్వాలి కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. నెక్ చూడండి ఎంత నల్లగా ఉందో, అంటే ఇప్పుడు అప్లై చేసిన తర్వాత నెక్ చూడండి, ఒకసారి తీయమ్మా, ఎంత నల్లగా ఉందో చూసారా. ఫేస్ చూడండి, మీకే గ్లో కనిపిస్తుంది. 65 సంవత్సరాల పెద్దమ్మే మొక్క ఎంత గ్లోగా ఉంటే ఇంకా మనలాంటి వాళ్ళకి ఎంత గ్లో ఉండాలి చెప్పండి. ఒకసారి అప్లై చేయండి, చేసిన తర్వాత మీరు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిద్ది, మీరు వదలరు అసలు. ఎలా రాయాలంటే చెబుతారు, ఇది ఎలా రాయాలంటే ఈ రోజు రాసింది కదా పెద్దమ్మ, రేపు రాయొద్దు, మళ్ళీ ఎల్లుండి రాయండి. రోజు తప్పించి రోజు 7 రోజులు రాయాలి. అంటే మీరు రాసింది 7 సార్లు అయ్యి ఉండాలి అనమాట. రోజు రాయకుండా రోజు మార్చి రోజు రాసుకోండి, అలా 7. ఆ విధంగా చేసి ఇంక ఆపేసేయండి, ఇంకేం రాయొద్దు. గ్లాస్ స్కిన్ అన్నది మీరు చూస్తారు. ఫేస్కి ఇప్పుడు నేను చూపించా కదా మీకు, ఇదిగోండి దగ్గరగా కూడా వచ్చింది, చూసారు కదా. అసలు ఇప్పుడు మీరు ఇలా తీసిన తర్వాత కడిగేసుకోవచ్చు. మామూలు ప్లెయిన్ వాటర్తోనే, సబ్బు కానీ ఏం రాయొద్దండి. మనం అలా ఇలా తుడుచుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బంకలాగా ఉండదు. ఇది కొంచెం బంకలాగా స్టిక్కీగా ఉంటుందన్నమాట, అందుకని. చూసారు కదా, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ కొత్త జెన్యూన్ వీడియోస్ వస్తాయి.